హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక చిన్న ప్రాంక్ వీడియో చేసాం అనమాట. సో మా పతిగా ఇంకా సీరియస్గా ఉన్నారు. పానీపూరికి తీసుకెళ్ళాలంటే నేను తీసుకెళ్ళి నువ్వే పోంటాడు. సో బట్లాడి ఇప్పుడు తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్తాను. అంతేగా అడుకోవాలా నేను అడుకోవాలంటున్నా. కోప తగ్గిందంట ఫ్రెండ్స్. దండి పానీపూరి తినేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుడ్డ ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. గదన్నమాట శత్రులు మిత్రులు. పతిగారితో పారాచకాలు మామూలుగుండో. అదేంటక్క అంటారా? నేను ఒక ఫస్ట్ వీడియో పెట్టా, అది ప్రాంక్ వీడియోనే చేశా డైరెక్ట్. కాబట్టి కొంచెం సీరియస్ అయ్యి కొట్లాటలు కూడా జరిగినాయి. అంటే నేనేం కొట్టలేదులే కానీ నాకే దెబ్బలు పడ్డాయి. పర్లేదు, వీడియో అయితే న్యాచురల్గా వచ్చింది అనేసి అనుకున్నా. ఇంకా కోపం తగ్గలే. పానీపూరికి తీసుకెళ్ళని అడుక్కుంటున్నా. నేను తీసుకెళ్ళను పో అంటున్నారు. ఇక అటు ఇటు చేసి బదలాడితే వచ్చారండి. మా ఊర్లో తినేది అయితే ఒక్క దగ్గరే నాకు నచ్చుతుంది. అసలు వేరే ఎక్కడ నేను పానీపూరి తినను. అలాంటిది చండాలంగా ఉంది, పడేసాను నేను. నాకు నచ్చలే, అసలు నేను ఎప్పుడు పడేను. అట్లాంటిది పడేసా. మా పాప పర్లేదు, బాగానే తినింది. ఆ తర్వాత ఇక వెజిటేబుల్స్ లేవు ఇంట్లో. కూరగాయలకని వెళ్ళినాం, కూరగాయలు తీసుకున్నాం. చిన్న మినీ షాపింగ్ ఉంది, చేసుకున్నాం. ఇక ఇంత చేసుకున్నాక ఇంటికెళ్ళి వంట ఎవరికి చేయాలనిపిస్తుంది చెప్పండి? అందుకని మళ్ళీ మా పతిగారిని ఇలా గోకుతున్నా. ఏంటి ఏంటి స్కెచ్ ఏంటి చెప్పు అని అడుగుతూనే ఉన్నారు. అప్పటికి తిట్టినట్టే చెప్తా, ఇప్పటికే సీరియస్గా ఉన్నావు అంటే చెప్పు అన్నారు. ఇంట్లో వంట ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి. పాపకైతే ఓకే, నీకే కొంచెం, నాకైతే వద్దు పానీపూరి తిన్నాగా అంటే నీ ప్లాన్ నాకు అర్థమైంది, పా ఏదో ఒకటి తీసుకుంటా, ఏం చేస్తా. ఎప్పుడు బజార్కి వచ్చినా ఇదేగా నువ్వు చేసేదంటే. ఎప్పుడో ఒకసారి అండి, ఎప్పుడు అంటనే ఉంటారు, ఇక వాళ్ళు అంటారు, అది అంతే. ఎప్పుడో ఒకసారి చేసిన దానికి కూడా ఎప్పుడూ అంట. ఏం చేస్తాం, ఆడోళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. సపోర్ట్ చేయండి, చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి అట్లా.